సో ఒక్కొక్క అంశాన్ని చర్చిద్దాం. ఎందుకంటే ఇది రెండు వైపుల నుంచి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ లేడీకి సంబంధించి ఆమె సమ్మతి లేకుండా జరగదు. ఎట్ ది సేమ్ టైం ఈయన కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయినటువంటి పరిస్థితి, కొంచెం ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. సో గుట్టుగా సాగుతూ ఉన్నటువంటి వ్యవహారం 21 రోజులు ఎలా బయటకు వచ్చిందనేది ఇప్పుడు చూసాం మనం. 21 రోజుల ముందు ఆమె గురించి ఆమెకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆమె సమ్మతి లేకుండా ఆమె ఫిర్యాదు చేయకుండా రాస్తే అప్పుడు నా కుటుంబం అయిపోవాలి, నా ఫ్యామిలీ అయిపోవాలి, నా జీవితం అయిపోవాలి, నా కాపురం ఏమైపోవాలి అని చెప్పేసి మాట్లాడినటువంటి అదే వీణ ఆ తర్వాత అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి అతని మీద ఒక జర్నలిస్ట్ అని కూడా చూడకుండా కొట్టిన వీణ ఇప్పుడు వచ్చి తనకు అన్యాయం జరిగింది. ఆ రోజు ఏదైతే రాశాడో అదే వార్తని ఈరోజు ఆమె చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీని మీద కొన్ని రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో అది అందరికి కూడా అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్, బొట్ట రామారావు గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా ఇష్యూ ఖచ్చితంగా ఒక మహిళకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా న్యాయం చేయాలి. చట్టాలు కూడా మహిళలకే అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా బాధితులకి పక్షాన మనం నిలిచి పోరాడాల్సిందే. అయితే ఇక్కడ వ్యక్తిగతం ఒకటి ఉంటుంది, తర్వాత వచ్చేసి ప్లానింగ్ ఒకటి ఉంటుంది, బాధితులు జరిగినటువంటి నష్టం ఒకటి ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఇన్నాళ్ళు కూడా అంటే మీకు తెలుసు, ఎపిసోడ్ అంతా కూడా మీరు చూస్తున్నారు, గమనిస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా తెలుస్తుంది. ఇందాక పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఒక మాట అన్నారు, ఏదో 25 కోట్లు ఆమె డిమాండ్ చేసింది అనేసి సోషల్ మీడియాలో జరుగుతుంది అని చెప్పేసి. ఈసారి ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి ప్లీజ్. రామారావు గారు ఈ డాక్యుమెంట్ ఒకటి చూడండి. ఇది వచ్చేసి సార్, ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఎవరి మీద? ఆమె మీద. ఎవరు? మన వీణా గారి మీద పెట్టినటువంటి కేసు 7/1/2026. అంటే ఈరోజు డేటు 28 అనుకుంటే ఇది కూడా 21 రోజుల క్రితం జరిగినటువంటి ఒక కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్. ఏంటి ఎఫ్ఐఆర్ అంటే, ఇందాక మనకు రవికిరణ్ గారు చెప్పారు కదా, సోషల్ మీడియాలో ఏదో 25 కోట్లు అడుగుతోందని చెప్పేసి, బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పేసి అన్నారు అనేసి. దాని మీద అరవ ప్రమీలమ్మ, ఎవరంటే ఏమో అరవ శ్రీధరరావుల అమ్మ, పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్. ఇందాక సార్ చెప్పినటువంటి 25 కోట్లకు సంబంధించి మమ్మల్ని అడుగుతోంది, బెదిరిస్తోంది అని చెప్పేసి ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి వచ్చి గొడవ పెట్టింది అని చెప్పేసి ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్కి సంబంధించింది ఇది. అది రాత్రి 11 గంటల సమయంలో జరిగినటువంటిదిగా అందులో చెప్పడం జరిగింది. మొత్తం కూడా అందులో ఆమె తన ఫిర్యాదులో